ఏడు చేపల కథ రాజు కొడుకుల చివరి రహస్యం పార్ట్ 2 బంగారు చేప శాపం. అర్జున్ నిజంగా చనిపోయాడా? రాజు చేసిన ఒక లోభం వల్ల మొత్తం రాజ్యం ఎందుకు శపించబడింది? అసలు 6 అన్నలు ఎక్కడికి మాయమయ్యారు? ఈరోజు ఆ రహస్యం బయటపడుతోంది. ఇలాంటి మిస్టరీ అండ్ సినిమాటిక్ కథలు మీకు ఇష్టమైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతి కథలో ఒక దాగిన నిజం ఉంటుంది. అర్జున్ తన కళ్ళను నెమ్మదిగా తెరిచాడు. తన చుట్టూ నీళ్లు, ఆకాశం కనిపించని ఒక విచిత్రమైన ప్రపంచంలో అర్జున్ ఉన్నాడు. అతను ఆశ్చర్యపోయాడు. అర్జున్, నేను బ్రతికే ఉన్నానా ఇంకా? అప్పుడు ఒక స్వరం వినిపించింది. నువ్వు చనిపోలేదు అర్జున్ అని వినిపించింది. ఇది ఒక సముద్రలోకం. త్యాగం చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. బంగారు చేప ఆత్మ అర్జున్కి నిజం చెప్పడం మొదలు పెట్టింది. చాలా ఏళ్ల క్రితం ఆ చేప సాధారణ చేప కాదు, సముద్రాన్ని కాపాడే దేవతా శక్తి. ఒకరోజు రాజుకు సముద్రం అడుగున బంగారం దొరుకుతుందని ఆ రాజుకు తెలిసింది. లోభంతో రాజు సముద్ర దేవాలయాన్ని ధ్వంసం చేయించాడు. రాజు పవిత్రమైన చేపలను పట్టించి అమ్మించాడు. రాజు ఆ దేవతా చేప రాజుని ఆపడానికి వచ్చింది. కానీ రాజు బంగారు చేప దాన్ని బంధించాడు. బంగారు చేప శక్తిని దోచుకున్నాడు రాజు. ఆ బంగారు చేప చనిపోతూ ఆ చేప చెప్పింది ఇలా: నీ లోభం నీ కుటుంబాన్నే మింగేస్తుంది రాజు అని చెప్పింది బంగారు చేప. అప్పటి నుంచే శాపం మొదలైంది రాజు కుటుంబానికి. అర్జున్ అడిగాడు ఇలా బంగారు చేపతో: అర్జున్, మా అన్నయ్యలు ఎక్కడ ఉన్నారు? ఆ చేప తన చేయిని చూపించింది. అక్కడ అంధకార సముద్రంలో 6 అన్నలు రాత్రంతా ఆ సముద్రంలో విగ్రహంలా నిలబడి ఉన్నారు. ఫిష్ స్పిరిట్ వాళ్ళు చనిపోలేదు. రాజు చేసిన పాపానికి బలయ్యారు. ప్రతి కొడుకు సముద్ర శాపంలో బంధించబడ్డాడు. బంగారు చేప ఆత్మ చెప్పింది. ఫిష్ స్పిరిట్ ఇలా చెప్పింది: ఒకరి పవిత్ర త్యాగం వల్ల మిగతా వాళ్ళు విముక్తి పొందుతారు అని. అర్జున్ క్షణం కూడా ఆలోచించలేదు. అర్జున్, నా ప్రాణం తీసుకో, కానీ మా అన్నయ్యల్ని కాపాడు అని చెప్పాడు. ఆ మాటతో సముద్రం మొత్తం ప్రకాశించింది. అర్జున్ శరీరం బంగారు వెలుగుగా మారిపోయింది. రాజభవనం దగ్గర 6 అన్నలు ఒక్కసారిగా మేల్కొన్నారు. వాళ్లకు ఏం జరిగిందో గుర్తే లేదు. కానీ సముద్ర తీరంలో ఒక బంగారు చేప అలల మధ్య మెరిసింది. ఆ చేప కళ్ళలో అర్జున్ ముఖం కనిపించింది. అర్జున్ చనిపోలేదు. అతని ఆత్మ సముద్రం రక్షకుడిగా మారింది.
ఇప్పటికీ పౌర్ణమి రాత్రుల్లో వీరపురం సముద్రం దగ్గర ఒక బంగారు చేప కనిపిస్తుందని చెబుతారు. ఆ బంగారు చేప ఎవరో కాదు, మన అర్జున్. బంగారు చేప రూపంలో సముద్ర రక్షకుడిగా మారాడు అర్జున్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 3 కావాలంటే కామెంట్ చేయండి. మరియు ఇలాంటి సినిమాటిక్ మిస్టరీ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో కొత్త రకమైన కథతో.